శుభమస్సు. కన్యా రాశి వారు అంటే జూలై 2026లో కన్యా రాశి వారికి గ్రహాల సంచారం ఎలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోందో వివరంగా తెలుసుకుందాం. కన్యా రాశి వారికి మాస ఫలితాలు తెలుసుకునే ముందు కన్యా రాశి వారికి వ్యక్తిగత లక్షణాలు ఒక్కసారి చర్చించుకుందాం. కన్యా రాశి అనగానే జ్యోతిష్ శాస్త్రంలో ముందుగా గుర్తుకు వచ్చేదని పర్ఫెక్షన్, అంతే. అవునండి, మీరు ఎంత పర్ఫెక్ట్గా ఉంటారంటే భూతత్వ రాశి స్థిరంగా ఉంటారు. కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు అనగానే మనకు తెలివితేటలు, విశ్లేషణ శక్తి, తార్కిక ఆలోచనలు, లాజికల్ థింకింగ్, వీళ్ళు ఏ పని చేసినా అందులో ఒక పద్ధతి, ఒక లెక్క, ఒక ప్రణాళికగా ఉంటుంది. మీరు దేనికైనా సరే చాలా డీప్గా మైక్రోస్కోప్లో పెట్టి చూసినట్టుగా విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తారు. ఎవరినైనా సరే ఆ చూసినప్పుడు తప్పుని ఎలా సరిదిద్దాలో, పర్ఫెక్షన్ ఎలా తీసుకోవాలో కూడా సజెషన్ ఇస్తారు. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకోవాలనే తపన మీ రక్తంలో ఉంటుంది. ఏదైనా చిన్న పని అప్పగించాలంటే కూడా అది 100% పర్ఫెక్ట్ పర్సన్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అంటే ఆరోగ్యము, పరిశుభ్రత విషయాల్లో కూడా మీరు తీసుకునే శ్రద్ధ వేరే ఏ రాశిలోనూ ఉండదు. డైట్ కంట్రోలు, వ్యాయామం, ప్రతి వస్తువుని దాని స్థానంలో ఉంచడం, ఆర్గనైజ్డ్గా ఏర్పాటు చేసుకోవడం దైనందిన జీవితంలో ఒక భాగం. మీకు అబద్ధాలు చెబితే అస్సలు నచ్చదు. మొహం మీదే కుండ బద్ద కొట్టినట్టు మాట్లాడతారు. బయటికి చూడటానికి చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం చాలా సెన్సిటివ్, చాలా దయార్జ హృదయం. ఎలా జారిపోతారనమాట మీరు ఏదైనా ఎవరన్నా బాధల్లో ఉంటే. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎమోషన్స్కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ప్రాక్టికాలిటీ కూడా అంతే ఆలోచిస్తారు. దీనివల్ల కొంచెం బయటకు వస్తారు. అంటే మీ కన్యా రాశి వారికి చాలా చక్కనైన లక్షణాలు, వ్యక్తిత్వం, ఆర్గనైజ్డ్ స్కిల్స్ ఉన్నాయి. ఇంకా ఈ జూలై 2026లో మీ గ్రహస్థులు ఒకసారి గమనిస్తే, జూలై సూర్యభగవానుడు మీ కన్యా రాశికి దశమం 10వ ఇంట్లోనూ, ఏకాదశి 11వ ఇంట్లో భావాలను సంచరించడం వల్ల జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇది మీకు చాలా అద్భుతమైన, అనుకూలమైన పరిస్థితి. సూర్యుడు దయ వల్ల మీకు ఈ నెలలో రాజయోగం పట్టే అని చెప్పవచ్చు. పట్టిందల్లా బంగారమే అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుజుడు భాగ్యస్థానంలో 9వ ఇంట ఈ నెల మొత్తం ఉంటాడు కాబట్టి సాధారణంగా భాగ్యస్థానంలో ఉన్న కుజుడు గొప్ప అనుకూలతే కాదు అని అత్యద్భుతమైన స్థానం కూడా కాదు. కుజుడు వల్ల మీకు నెలలో మిశ్రమ ఫలితాలు దక్కుతాయి. ఎలాంటి పెద్ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి మీరు భయపడాల్సిన పని అస్సలు లేదు. మీ రాష్ట్రాధిపతి, ముద్దికి కారకుడైన బుధుడు జూలై 7 వరకు మీ లాభస్థానంలోనూ, ఆ తర్వాత కర్మస్థానంలో దశమస్థానంలోకి మారబోతున్నాడు కాబట్టి ఈ నెలలో బుధుడు మీకు చాలా పవర్ఫుల్గా ఉండి అద్భుతమైన పాజిటివ్ రిజల్ట్ని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా బృహస్పతి గురుడు మీ లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉండటం వల్ల మీకు దేవుడిచ్చిన గొప్ప వరం. శుక్రుడు జూలై 4 వరకు లాభస్థానంలో ఉండి ఆ తర్వాత వ్యయస్థానంలోకి మారుతున్నాడు. ఇక కర్మకారకుడైన శనీశ్వరుడు మీ 7వ స్థానంలో ఉంటాడు కాబట్టి రాహువు 6వ ఇంట్లో ఉండి శత్రునాశనం చేస్తాడు. కేతువు 12వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ గ్రహాల గోచారాన్ని బట్టి మెజారిటీ గ్రహాలు మీకు పూర్తి అనుకూలంగాను మీ పక్షాన్ని నిలబడేట్టుగా ఉన్నాయి. కాబట్టి మీరు సహజమైన బుద్ధితో, లాజికల్గా ఆలోచనలు అడ్డువేస్తే ఈ నెలలో మీకు జీవితంలో ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యే అవకాశం, ఛాన్స్ అయితే ఉంది. ముందుగా మీ వృత్తి, కెరీరు మరియు వ్యాపార రంగాల గురించి చాలా విపరీతంగా మాట్లాడుకుందాం. పైన చెప్పుకున్నట్లుగా మీ కర్మస్థానాధిపతి అయిన బుధుడు చాలా అనుకూలంగాను, బలమైన పొజిషన్లో ఉండటం వల్లనూ మీ వర్క్ ప్లేస్లో మీరు ఒక మ్యాజిక్ చేస్తారు. మీరు ఆఫీస్లో చేసే కష్టానికి, పనికి అద్భుతమైన గుర్తింపు వస్తుంది. మీ లాజికల్ ఆలోచనలు, మీ ప్రాక్టికల్ ప్లానింగ్లు, మీ డెడికేషన్ చూసి పై అధికారులు కూడా అప్రిషియేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇంక్రిమెంట్లకు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే కన్యా రాశి వారికి అయితే బృహస్పతి సపోర్ట్ చాలా బలంగా ఉంది కాబట్టి వ్యాపార కారకుడైన బుధుడు కూడా లాభస్థానంలో ఉండటం వల్ల మీ బిజినెస్లో లాభాల పంటలు పండుతాయి. కొత్త క్లయింట్లు వస్తారు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. మీ 7వ భావంలో ఉన్న శని మీకు ఒక చిన్న వార్నింగ్ ఇస్తున్నాడు. అదేంటంటే వ్యాపారంలో ఎలాంటి పెద్ద రిస్కులు, గ్లాంబ్లింగ్స్ లాంటివి చేయబాకండి. కళ్ళు మూసుకుని ఎవరినో గుడ్డిగా నమ్మి లక్షలకు లక్షలు పెట్టుబడటం లాంటివి అస్సలు చేయబాకండి. ప్రతిదీ క్యాలిక్యులేషన్ వేసుకుని ఆచితూచి అడుగులు వేయండి. అదే ఫార్ములాను
కంటిన్యూ చేయండి. మీ వృత్తి ఉద్యోగం నుండి అధిక ధనవ్యయము మీరు నెలలో గడిస్తారు. మీకు బాగా కలిసి వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా, ఎంత కష్టమైన ప్రాజెక్ట్ అయినా సరే అది నిర్విఘ్నంగా తలచిన పనులను నెరవేర్చుకునే ధైర్యం, దమ్ము మీకు ఉన్నది. అలాగే మీ వర్క్ గురించి మీరు అస్సలు టెన్షన్ పడకండి. ఉద్యోగస్తులు కూడా శని వల్ల ఈ ట్రెండ్లో చిన్న చిన్న సవాళ్లు ఎదురై ఉచిస్థితిలో ఉన్న గురువు దయ వల్ల మంచే జరిగే అవకాశం ఉన్నది. మీకు ఆఫీసులో మీ శత్రువుల మీద, పోటీదారుల మీద ఆధిపత్యం దక్కుతుంది. మొత్తానికి కెరియర్ పరంగా జూలై 2026 మీకు చాలా యాక్టివ్గా, లాభదాయకంగా ఉండబోతోంది. ఇక మీ ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే కన్యారాశి వారికి ఎప్పుడూ పైసా కూడబెట్టి ఒక పక్కా బడ్జెట్తో ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఉంటారు. మీ లాభస్థానాధిపతి అయిన శుక్రుడు చాలా వేగంగా కదిలే గ్రహం కాబట్టి ఆయన ప్రభావం రోజు రోజుకి మారుతుంది. కానీ ఈ నెల ప్రారంభంలో లాభస్థానంలో 3 ముఖ్యమైన గ్రహాల ప్రభావం ఉంది. 1 జూలై 7 తర్వాత మారుతాడు, శుక్రుడు జూలై 4 తర్వాత మారుతాడు. వీటన్నిటికంటే ముఖ్యంగా ధనకారకుడైన బృహస్పతి కూడా మొత్తం లాభస్థానంలోనే ఉచ్చస్థితిలో కొలవడం వల్ల మీకు ఆర్థికంగా కుబేర యోగాన్ని ఇస్తుంది. జూలై 16 తర్వాత సూర్యభగవానుడు మీ లాభస్థానంలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇక్కడ ఒక జ్యోతిష్ శాస్త్రం ఏమిటంటే జూలై 15 తర్వాత బృహస్పతి అస్తంగతుడు అవుతాడు కనుక గమనించండి. దీని అర్థం ఏంటంటే మొదటి 15 రోజులు గడిచి పూర్తిగా సపోర్ట్ వల్ల అదిరిపోయే రేంజ్లో ఆర్థిక లాభాలు వస్తాయి. డబ్బు నెలలా ఖర్చు చేస్తారు. కానీ రెండవ సగంలో గురుడు అస్తంగతమైనప్పటికీ సూర్యుడు ప్రవేశం వల్ల మీ ఆదాయానికి ఎలాంటి లోకాలు లేనప్పటికీ మీ తెలివితేటలు, కష్టానికి తగ్గ ఫలితం అక్కడ మిస్ అవుతుంది. జూలై 4 వరకు ధనాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల మంచి సేవింగ్స్ అయితే అవుతాయి. జూలై 4 తర్వాత శుక్రుడు 12వ ఇంట్లో వ్యయ స్థానంలోకి వెళ్ళటం వల్ల మీ ఖర్చులు అమాంతంగా ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఖర్చులు కూడా ఊరికే రోగాల కోసమో ఇంకో దానికోసమో అవ్వదు. మీ స్టేటస్ కోసము, మంచి బ్రాండెడ్ బట్టలు వేయడానికి, పర్ఫ్యూమ్స్ కొనుక్కోవటము, లేదా ఇంటిని అందంగా లగ్జరీగా చూపించడం కోసము మీ చేతులకు మీరే ఇష్టపడి ఖర్చు చేస్తారు. అంటే ఏంటంటే ఒక హ్యాపీనెస్ ఇచ్చే ఖర్చు అనమాట ఇది. అందుకే జూలై నెలలో మీకు అనేక మార్గాల ద్వారా అధిక ధన వ్యయం అవుతుంది. అంటే కొంచెం ఆడంబరాలు తగ్గించుకుని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఫిజికల్గా ఉంది. మీ భవిష్యత్తు మీద పెట్టుబడి అనుకోని చేయండి. ఏదైనా ఆర్థికంగా ఈ నెల మీకు ఆదాయం అద్భుతంగా ఉంటుంది. ఆదాయానికి మించిపోయేలా ఖర్చులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఫ్లెక్సిబుల్గా మార్చుకోండి వ్యయాన్ని. మీకు ఎంతో ప్రాధాన్యమిచ్చే ఆరోగ్య విషయానికి వస్తే మీ లగ్నాధిపతి అయిన బుధుడు మిమ్మల్ని ఎప్పుడో కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడూ మానసికంగా, ఉత్సాహంగా, శారీరకంగా ఫిట్గా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు బుధుడు తన పూర్తి ప్రభావాన్ని చూపిస్తాడు. ఇక ప్రథమ భావం లగ్నంపై శనీశ్వరుడు దృష్టి ఉండటం వల్ల అనేక చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్, దీనివల్ల మీకు అప్పుడప్పుడు తెలియని అలసట, నీరసం లేదా చిన్న చిన్న కీళ్ళ నొప్పులు లాంటివి జరగవచ్చు. భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే రోగనిరోధక శక్తి, జీవనశక్తి కారకుడైన సూర్యుడు మీకు ఒక మంచి స్థానం ఇచ్చారు, భారాన్ని ఇచ్చాడు. ఒకవేళ మీకు గతంలో కొన్ని నెలల్లో ఏమైనా అనారోగ్య సమస్యలు ఎదురైనా మెల్లగా ఈ నెలలో తగ్గుముఖం పడతాయి. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాడు. దీనివల్ల మీకు ఎలాంటి పెద్ద జబ్బులు దరిచేరవు. కన్యారాశి వారు సహజంగానే పర్ఫెక్ట్ క్లీనినెస్ పాటిస్తారు. జంక్ ఫుడ్కి దూరంగా ఉండటం కూడా దీంతో పాటు నేర్చుకోండి. మీరు బద్ధకాన్ని పక్కన పెట్టి యాక్టివ్గా ఉంటే మీ ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఎంతో ఉల్లాసంగా ఉంటారు. వ్యక్తిగత జీవితంలో ప్రేమ, కుటుంబం మరియు వైవాహిక బంధాల విషయానికి వస్తే ఈ రంగురంగులుగా అంటే కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే గురుడు అమృత దృష్టి వల్ల పంచమ భావంపై పడడం వల్ల ప్రేమ వ్యవహారాలు చాలా మధురంగాను, ఒక రకమైన ఆనందంగాను ఉంటాయి. శుక్రుడి కదలికలను బట్టి చూస్తే ప్రేమలో మీరు ఈ నెల కొన్ని హద్దులు గీసుకోవటము, మర్యాదగా వ్యవహరించడం చాలా ముఖ్యం. మీ పార్ట్నర్తో ఒక గౌరవప్రదమైన బంధం నడిపితే ఎలాంటి సమస్యలు రావు. ప్రేమ మరింత బలపడుతుంది. కానీ హద్దులు దాటితే మంచిది కాదు. జూలై 4 తర్వాత వ్యయ స్థానంలోకి వెళ్ళిన శుక్రుడు ఏదైనా రాహుకేతువుల చెడు ప్రభావం వల్ల మీ సహజంలో అపఖ్యాతి అంటే బద్నామయ్యే అవకాశం ఉంది. అంటే వివాహం కోసం, మంచి సంబంధాల కోసం ఎదురు చూసే కన్యారాశి వారికి ఈ నెలలో వారి కష్టాలకు తగ్గట్టుగా మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. పెళ్లిపీటలు ఎక్కే అదృష్టం కూడా
ఉంది. మీ వైవాహిక జీవితంలో సప్తమ భావంపై శని ప్రభావం ఉన్నప్పటికీ దీనివల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ వచ్చినా ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి మీ దాంపత్య జీవితంలో ఎంతో ఆనందాన్ని సామరస్యాన్ని నింపుతాడు. ఇక శుక్రుడు జూలై 4 వరకు మీకు అద్భుతమైన సంతోషకరమైన ఫలితాలు ఇస్తాడు కదా. ఆ తర్వాత కొంచెం రిజల్ట్స్ తగ్గినప్పటికీ ఓవరాల్గా మీ ఫ్యామిలీ లైఫ్ చాలా ప్రశాంతంగాను సంతోషంగాను ఉన్నది అని చెప్పవచ్చు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపటానికి తీర్థయాత్ర లాభం కలుగుతుంది. అంటే మీ దైవ సందర్శనాలు పుణ్యక్షేత్రాలకు వెళ్ళే గొప్ప అవకాశం ఉంది. మీ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు సపోర్ట్ తీసుకుంటూ మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే జాగ్రత్త అయితే పడండి. ఇక ప్రధానంగా చెప్పవచ్చేదంటే స్నేహితులు ఉంటారు కదా, ప్రాణ స్నేహితులు, వీళ్ళకి పార్టీలకి వెళ్ళటం వల్ల కొన్ని మానసికమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక గృహస్థు జీవితంలో శని కుజుల ప్రభావం వల్ల కుటుంబంలో ప్రాపర్టీ వ్యవహారంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు గొడవలు వచ్చినా సరే మీ సహజమైన ప్రాక్టికల్ ఆలోచనలు దేనికైనా సాల్వ్ చేసుకోగలుగుతారు. ఇకపోతే ప్రతి వ్యవహారంలోనూ 1కి 2 సార్లు ఆచితూచి వ్యవహరించుకోవటం ముఖ్యమైనది. ముందు చూపుతో చేయవలసిన పని అది. అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది. చివరగా మీకోసం చిన్న జ్యోతిషపరమైన చిన్న సలహాలు అంటే రెమెడీస్ లాంటివి చెప్తాను. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కోవడానికి ఈ రెమెడీస్ బాగా పనికొస్తాయి. ఈ గోవు ఉంటుంది కదండి, గోవుకి గ్రాసం అంటే గడ్డిని స్వయంగా మీ చేతులతో మీరు తినిపించడం ఒక పద్ధతి. దీనివల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా సరే మీ పనులన్నీ విఘ్నాలు లేకుండా సాగటానికి ప్రతిరోజు పరమశివుని కుమారుడైన విఘ్నేశ్వరునికి అర్చన చేయండి. అంటే ప్రథమం వక్రదుండంచ ఏకదంతం ద్వితీయకం అని ఒక స్తోత్రం ఉంటుంది, 8 స్టాంజా, అది చదువుకుంటే చాలా మంచిది. అలాగే మీకు పాజిటివ్ ఎనర్జీ డబల్ అవుతుంది దానివల్ల. అది 3 సార్లు రోజుకు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది, గ్రహాలు కూడా మీకు అనుకూలంగా సహకరిస్తాయి. మీ పర్ఫెక్షన్ ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతుంది. మీ ప్రయత్నాలు ఎల్లప్పుడూ విజయం సాధించాలని, మీకందరికీ నెలలో శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభమస్తు.